ఫిబ్రవరి నెల 24వ తారీఖున వచ్చేటువంటి విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మంత్ర పుష్పాన్ని చదువుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తుంది. ఆలయ గోపురం మీద మొట్టమొదటి శాసనంలో ఫలానా తారీఖున ఈ గ్రామానికి శంకుస్థాపన జరిగింది, గోవిందరాజ స్వామికి ప్రతిష్ట జరిగింది అన్నటువంటి శాసనం కూడా లోపల ఉన్నది అని మనమందరం కూడా ఈ రోజున ఆ పరంపర, ఆ జగద్గురు రామానుజాచార్యుల యొక్క పరంపర అయినటువంటి ఆలయ కార్యనిర్వహణలో అత్యున్నతమైనటువంటి పూజా కార్యక్రమాలలో పరంపరగా వస్తున్నటువంటి పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి వీళ్ళ ఆశీస్సులతో ఈ రోజున గత 3 సంవత్సరాలుగా మనం ఎప్పుడో దీనికంతా కూడా ప్రారంభాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేడుకగా జరుపుకునేటువంటి మహద్భాగ్యం మన తరానికి వచ్చింది. ఈ రోజున ఇంత వేడుకగా దేదీప్యమానంగా బ్రహ్మోత్సవంతో సమానంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి నాకు ఎల్లా వేళలా తోడ్పాటు అందించేటువంటి నా ప్రియతమ సోదరుడు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారి కృషిని ఎంత చెప్పినా కూడా తక్కువే. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఏదో నేను చేస్తున్నాను అన్నటువంటి కార్యక్రమంగా ఆగకూడదు. భవిష్యత్తులో ఇది నిరంతరము ఒక సంస్కృతిగా, సాంప్రదాయంగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది.